అందరికీ నమస్కారం. చంద్రబాబుకి పెద్ద దెబ్బ. ప్రభుత్వం వచ్చి 2 నెలలకే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి అనాథాశ్రమం విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారా లోకేష్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ఆయన సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు మృతి చెందిన ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అయితే అనకాపల్లి జిల్లా కోటరూరుపట్ల మండలం కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 4 విద్యార్థులు మృతి చెందారు. ఇంకా చాలామంది హాస్పిటల్స్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన గురించి తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కూడా ఫోన్ చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కైలాసపట్నం అనాథాశ్రమం ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది చంద్రబాబు సర్కారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థుల సంరక్షణకు 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో అనాథ పిల్లల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. గత శనివారం సాయంత్రం విద్యార్థులకు అల్పాహారం సమోసాలు ఇచ్చారు. ఆ సమోసాలు తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులను సమీపంలో నర్సీపట్నం అనకాపల్లి హాస్పిటల్కు తరలించారు. ఇలా హాస్పిటల్ పాలైన 27 మంది విద్యార్థులు కొందరి పరిస్థితి మెరుగుపడగా ఇంకా కొందరి పరిస్థితి పూర్తిగా విషమించింది. ఇలా ఆరోగ్యం విషమించి జాషువా, భవానీ, శ్రద్ధ, నిత్య ప్రాణాలు కోల్పోయారు. మిగతా విద్యార్థులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇంకెవరికి ప్రాణాపాయం జరగకుండా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై వైసీపీ శ్రేణులు అందరూ కూడా ధ్వజమెత్తుతున్నారు. 2 రోజుల క్రితమే జరిగినా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 నెలలకే ఎందుకు ఇలాగ ఆలస్యమైందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అందరూ కూడా చాలా ధ్వజమెత్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి వైఫల్యాలు చాలా చూస్తామని, భవిష్యత్తులో ప్రజలు చాలా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.